రీసెర్చ్ చేసుకోండి. పాపారావు గారి దగ్గరికి వెళ్తాం. పాపారావు గారు, కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చామని క్లెయిమ్ చేసుకుంటున్న పార్టీ, మహారాష్ట్ర నుంచి టవరింగ్ పర్సనాలిటీస్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉద్భవించారు. దాదాపు మనం గడిచిన 40 ఏళ్ళలో చూస్తే 40-50 ఏళ్ళలో యూ నేమ్ ఎనీబడి అందరూ కూడా జాతీయ స్థాయిలో చక్ర తిప్పిన వాళ్ళే, ఇంక్లూడింగ్ శరద్ పవార్. సరే, ఆయన వేరే కుంపటి పెట్టుకున్నాడు. ఇవాళ బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్లో 15 సీట్లకు 20 సీట్లకు అదే కౌన్సిలర్లు అంటారు, కార్పొరేట్లో కన్ఫైన్ అయిపోవటం అనేది ఎంత విషాదం. వేరాస్ ఓవైసీ చాలా ఇంటెలిజెంట్ మూవ్ తోటి వెళ్తున్నారు. ఆయన ఖచ్చితంగా ఏంటంటే తన మీద ఉన్న ఆ మతవాద ముద్రని చెరిపేసుకొని సెక్యులర్ కోణంలోకి వెళ్తూ ఆకట్టుకుంటున్నారు. ఆయన మహారాష్ట్రలో విస్తరించారు, ఇటు చూస్తే బీహార్లో గెలిచారు, నెమ్మదిగా అన్ని చోట్లకి వెళ్తున్నారు. ఇవాళ కాంగ్రెస్కి ఒక మేజర్ థ్రెట్ కాబోతున్నారా? అక్కడ మహారాష్ట్ర కనుక చూస్తే ఎంఐఎం మేజర్ థ్రెట్ కాబోతోందా? థ్రెట్ ఏమి కాలేదు. కాకపోతే ఏంటంటే మేజర్ కంటెండర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు తను కూడా లాక్కుంటుంది బాగా బలంగా. 8 సీట్లు తెచ్చుకోవటం అంటే ఇప్పుడు ఎంఐఎం 8 సీట్లు తెచ్చుకోవటం అంటే చిన్న విషయం కాదు. మేజర్ గా అది పెద్ద నెట్వర్క్ ఉన్న పార్టీ లాగా కాకుండా ఒక ఇండివిజువల్ ఓవైసీ ఆధారిత పార్టీగా ఉంది. దానిలో మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సంస్థాగతంగా దేశవ్యాప్తంగా బలంగా ఉన్న పార్టీ అనేది అసలు ఓవరాల్ గానే కాంగ్రెస్ పట్ల చాలా మందిలో ఉన్నది ఏంటంటే, కాంగ్రెస్ ఒక అధికారం కోసం ఉన్న అవకాశవాదమైన వ్యవహార శైలి తప్పితే కాంగ్రెస్ పార్టీలో నిజాయితీ చిత్తశుద్ధి లేదనేది ఎక్కడికక్కడ మనం స్థానికంగా కూడా చాలా చోట్ల గమనిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పట్ల రాను ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది, అభిమానం కాదు వ్యతిరేకత పెరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ డైల్యూట్ అవటం, అక్కడ ఉన్న వ్యాక్యూమ్ లోకి ఓవైసీ కూడా చొరబడుతున్నారు. మీరు అన్నట్లుగా బీహార్ లో కూడా ఆయన గణనీయమైనటువంటి రిజల్ట్స్ సాధించుకున్నారు. దాన్ని బట్టి ఇప్పుడు చెప్పలేము, అంటే వాళ్ళు ప్రత్యామ్నాయం ఎట్లా అవుతారు కానీ కాలేరు. ఓవైసీ కాంగ్రెస్ ని పూర్తిగా తొలగించి ఆ స్థానంలో ప్రత్యామ్నాయం అవటం అంటే, ఎందుకంటే ఓవైసీ అంతగా అడుగు బలహీన వర్గాలు బీసీలను కూడా కలుపుకొని, ముస్లింలతో బీసీలని ఎస్టీలు కలుపుకొని ఇట్లా చేసినా కానీ ఓవరాల్ గా అది ముస్లిం పార్టీగానే ఉంటది. దాని మీద ఉండే లేబుల్ కాబట్టి అది బియాండ్ ఎక్స్టెన్షన్ కష్టం. ఏదైనా ఒక కులం మీద కానీ ఒక మతం మీద కానీ ఆధారపడ్డ పార్టీ బియాండ్ లిమిట్ ఎదగదు. చాలా చోట్ల మనం చూస్తాం, ఒక కులం తాలూకు హక్కుల కోసం ఇప్పుడు మాదిగ దండోరా ఉంది, కృష్ణమాదిగ గారు ఉన్నారు. ఆయన బియాండ్ లిమిట్ దాని పార్టీని విస్తరించలేడు. ఆయన ఎంతవరకు దాన్ని పరిమితంగా దానికోసం ఆ హక్కులో లేకపోతే దానికోసం పోరాటం తప్పితే దాన్ని ఎందుకంటే విస్తారమైన వేదికగా కావాలంటే కనుక ఈ కుల మతాలకు అతీతంగా కనపడాలి ఎంతో కొంత జనానికి. లేకపోతే అది ఒక్క కులం ప్రాతిపదిక మీదకి అధికారంలోకి రావటం, ఒక్క మతం ప్రాతిపదిక మీద బేసిక్ గా అధికారంలోకి రావటం జరగదు. మీరు అన్నట్లుగా కనుక ఓవైసీ కనుక కొంత ఆ ఎంఐఎం అనే దానిలోనే కొంత పేరులోనే కొంత ఇది ఉంది కాబట్టి అది కొంచెం కష్టం వాళ్ళకి ఆ బియాండ్ లిమిట్ వెళ్ళగలగటం. మతానికి అతీతంగా మేము బడుగు బలహీన అందరినీ కూడగడుతున్నాం అనే దగ్గరికి రావటం కొంచెం వాళ్ళకి టఫ్ టాస్క్. ఆ మాటకు వస్తే బిఎస్పీ ఉంది కదా, ఆ మాటకి అన్ని కులాలని కలుపుకుంటూ పోవటం అంటే, ఎవరైతే బడుగు కులాలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఇలాంటి వాళ్ళందరి ప్లాట్ఫామ్ గా మేము ఉన్నామని చెప్పిన బిఎస్పీ అవన్నీ కొంచెం కష్టం. కానీ నేను ఒకటే, ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రం బాగా బలహీనపడుతుంది. ఇలా బాజీ గారు చాలా చెబుతున్నారు, అయితే ఆయన అంటే కర్ర విరకుండా పావు చావకుండా చెబుతున్నారు. ఆయన చెబుతున్న దానిలో దాటవేత వైఖరి ఉంది తప్పితే వాస్తవానికి షిందే చేస్తున్నది ఎందుకు అనేది ఆయన ప్రశ్నకి జవాబు చెప్పలేదు. మీరు అడిగారు సూటిగా చెప్పండి ఈ ప్రశ్నకి జవాబు అని అడిగితే ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేదు. ఆయన మామూలుగా మీటింగ్ అరౌండ్ ద బుష్ చెప్తున్నారు. కాకపోతే మరి అది ఖచ్చితంగా క్యాంప్ రాజకీయాలు ఈరోజు సహజంగా జరుగుతాయని మాట్లాడితే మరి బీజేపీ కూడా ఒక క్యాంప్ పెట్టుకోవాలి, కాంగ్రెస్ ఒక క్యాంప్ పెట్టుకోవాలి ఉండాలి. అక్కడ ఇతర సీట్లు గెలుచుకున్న ఉద్ధవ్ ఠాకరే ఒక క్యాంప్ పెట్టుకుని ఉండాలి. ఎవరు క్యాంపులు పెట్టుకున్నా షిందే ఎందుకు పెట్టాడు? ఎవరు క్యాంపులు పెట్టలేదు కదా, షిందే ఎందుకు పెట్టుకున్నాడు? కాబట్టి షిందే క్యాంప్ పెట్టుకోవడం వెనక ఆయనకు ఒక ఎజెండా ఉంది. దాన్ని మన మిత్రులు బాజీ గారు కొంచెం ఇంటెలిజెంట్ గా సమర్థించాలని చూస్తున్నారు. కానీ ఆబ్వియస్ గా కనపడుతుంది అక్కడ. ఆబ్వియస్ గా ఏంటంటే హీఈస్ ఆస్పైరింగ్ ఫర్ సంథింగ్. తప్పేవి కాదు, ఒక్కోసారి తప్పేవి కాదు. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాల్లో కోచింగ్ అనేది చాలా కామన్. ఒకళ్ళ పార్టీ వాళ్ళని ఒకళ్ళు పట్టుకెళ్ళటం కామను. క్యాంపులు పెట్టుకోవటం ఇవన్నీ సహజంగా ఇప్పుడు చాలా కాలం. అంటే చీఫ్ మినిస్టర్ పదవి తనకి ఇచ్చేయమని అడుగుతాడా అండి? ఒకవేళ మేయర్ గా బీజేపీ క్యాండిడేట్ ఉండాలంటే చీఫ్ మినిస్టర్ పదవి తనకి ఇచ్చేయాలని ఏమన్నా ఈ ఒక డిమాండ్ ఏక్నాథ్ షిండే తీసుకొచ్చే సూచన ఏమైనా కనిపిస్తుంది? వ్యక్తి ఆధారిత పార్టీలు అంతకంటే పెద్దగా డిమాండ్లు చేయగలిగింది ఏముంటది? ఏక్నాథ్ షిండే ఆధారిత పార్టీ ఉద్ధవ్ ఠాకరే నుంచి సీల్ వచ్చిన తర్వాత ఏక్నాథ్ షిండే ఆధారితంగా కేంద్రంగా నడుస్తున్న పార్టీ అది పెద్దగా ఇంకా అంతకంటే దాన్ని పెద్దగా. కాకపోతే అది ఉద్ధవ్ ఠాకరే ఫెయిల్యూర్స్ వల్ల ఇది ఎదుగుతుండొచ్చు.
మనకు అక్కడ మహారాష్ట్రలో స్థానికంగా లేదు కాబట్టి నేను చెప్పలేను, కానీ ఉద్ధవ్ ఠాకరే స్టైల్ కాబట్టి ఇప్పుడు ఏక్నాథ్ షిండే ఏమంటే అదే ఆ పార్టీ అస్తిత్వం దాని చుట్టూ ఉంది. ఆయన ఆస్పిరేషన్స్ ఆ పార్టీ ఆస్పిరేషన్స్ గా ఇప్పుడు ప్రజల వాయిస్ ఇవ్వటం అనేది కొంత చేస్తారు. ప్రజల వాయిస్ ఇవ్వకుండా ఏ పార్టీ ఉండలేదు కాబట్టి ప్రజల వాయిస్ గా ఉంటారు, కానీ మాట్లాడతారంట. బాజీ గారు ఇవ్వండి ఒకసారి. బాజీ గారు ఇప్పుడు ఓకేనా అండి మీ